సింధూరం చెట్టు ఎప్పుడైనా చూసారా? సింధూరం అనేది ఒక చెట్టు విత్తనాల్లోంచి వస్తుందని నాకు ఈ మధ్య తెలిసిందండి. ఇదే ఆ సింధూరం చెట్టు. అసలు హనుమంతునికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం? దీనికి ఏదో ఒక చిన్న స్టోరీ ఉందండి. ఒకప్పుడు సీతాదేవి సింధూరం ధరిస్తూ ఉంటే అది చూసిన హనుమ, తల్లి ఎందుకు ఆ సింధూరాన్ని ధరిస్తున్నావు అని అడిగాడంట. అప్పుడు ఆ సీతాదేవి అనిందంట, నా రాముడు క్షేమంగా ఉండడం కోసం హనుమ అని. అప్పుడు హనుమ వెంటనే ఆ మాట విన్న తర్వాత రాముని క్షేమం కోసం తన శరీరమంతా సింధూరంతో నింపేశారంట. చూసారా హనుమంతునికి రాముల వారంటే ఎంత భక్తో. ఇవి ఆల్మోస్ట్ ఈ సీడ్స్ తెచ్చి మనం ఇంటి దగ్గర వేసిన 90% చెట్లు వస్తాయండి. ఇంకా ఆ విషయం తెలిసాక వదులుతామా? నేను తెచ్చి ఇంటి దగ్గర వేశాను, అవి చెట్లు అయ్యాయి. సో ఒక 4-5 చెట్ల దాకా వచ్చాయి. వీటిలో పూలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవి నేను ఒకటే చూస్తే చాలా అని మీకు చూపిస్తున్నాను. ఇదే ఆ సింధూరం కాయ. ఇవి బాగా డ్రై అయి ఉండాలండి. ఇవి డ్రై అయినాటివి, వాటిలో సింధూరం ఉంటుంది. దాన్ని మనం తీసుకొని పౌడర్ చేసుకొని రబ్ చేసామంటే సింధూరం కలర్లో వస్తుంది. దాన్ని మనం రోజు పొట్టుగా ధరిస్తే చాలా మంచిది. ఇలా ఉంటుందండి. ఓపెన్ చేశాక ఇలా గింజలు గింజలుగా ఉంటుంది. దాన్ని ఇలా రబ్ చేసామంటే అలా మనకి సింధూరం కలర్ వస్తుంది. వాటిని పౌడర్ చేసుకోవాలి. నేనైతే కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ఇవి పచ్చివి, ఇంకొన్ని డ్రై అయినటివి కూడా తెచ్చుకున్నాను. చెట్టు ప్రతి ఒక్కరూ ఇంట్లో వేసుకోండి. పెద్ద స్పేషియస్ ఏం కాదు, కొంచెం చిన్న చెట్టుగానే వస్తుంది. చాలా మంచిది. బయట తీసుకొని వాళ్ళు ఏదేదో కెమికల్ కలిపేసి అవి వాడడం కంటే మనం ఇంట్లో ఒరిజినల్గా వాటికి పెద్ద కేర్ తీసుకోకుండా చెట్టుకి ఏం అవసరం లేదు. మనం ఇంట్లోనే ఇలా తీసుకొని అలా పౌడర్ చేసుకొని దాన్ని రోజు పెట్టుకుంటే, హనుమంతులే రాముల వాళ్ళ కోసం పెట్టుకున్నారంటే మనం ఎంత. ఇవి కొంచెం పచ్చివండి. ఇవి కొంచెం రబ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో. ఇవి చాలా పచ్చివి. ఇవి కొంచెం వాటరీగా వస్తుంది. అలా రబ్ చేశారంటే చూడండి, ఇలా వాటరీగా వస్తుంది. నేను ఒక తమలపాకు మీద శ్రీరామ్ అని రాద్దాం అనుకున్నాను, బట్ అవి ఎక్కువ వాటరీగా ఉండడం వల్ల ఇలా వచ్చింది, రాయడానికి కుదరలేదు. నా చేయి చూసారా మొత్తం ఎలా అయిపోయిందో సింధూరం కలర్లో, గోరింటాకు పెట్టుకున్నట్టు అయిపోయింది.